టీడీపీ అధినేత నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరుతో ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇందులో వివిధ సభలు, రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నేడు పలమనేరు నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూర్, కర్నూల్, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొనున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపల్లి, ఒంగోలులో పర్యటిస్తారు. టీడీపీ అధినేత నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరుతో ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇందులో వివిధ సభలు, రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నేడు పలమనేరు నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, సింగనమల్లి, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొనున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు. టీడీపీ అధినేత నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరుతో ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇందులో వివిధ సభలు, రోడ్ షోల్లో ఆయన పాల్గొంటారు. రోజుకి 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ బాబ్ టూర్ గురించి మరిన్ని విషయాలు వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి. నేడు పలమనేరు నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, సింగనమల్లి, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు,
30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబును పాల్గొనున్నారు. వర్మ చెప్పండి. ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. మంచి రోజు కావడంతో ఇరు పార్టీల అధినేతలు ఈ రోజు నుంచే ప్రచారం స్టార్ట్ అవుతుంది. ఇక 2 రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు, ప్రజలతో మమేకమయ్యారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా కుప్పంలో చంద్రబాబు పర్యటన కొనసాగింది. నాయకులతో సమీక్షా సమావేశాలు, ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు కూడా చంద్రబాబు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంతో పాటు టీడీపీ అధినేత జగన్ పైన కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే గుప్పించారు. కుప్పంలో అందిరినీవా కాలువలో చంద్రబాబు నడిచి అక్కడ జరిగినంత నాటకం అని సినిమా సెట్టింగ్ తరహాలో గేట్ వేశారంటూ కూడా అనేక విమర్శలు అయితే చేశారు. ఇక పలమనేరులో మరి కాసేపట్లో టీడీపీ అధినేత చేరుకోనున్నాడు. ప్రస్తుతం నేను పలమనేరులోని రాజేష్ ఎస్టేట్ అనే ఈ గ్రౌండ్ దగ్గర ఉన్నాను. ఇక్కడే హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మనం చూస్తున్న విజువల్ లో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అలాగే కట్టుదిట్టమైన అలాగే దీనికి సంబంధించి పలమనేరులో రాగానే ఇక్కడ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం సభ తరువాత మధ్యాహ్నం దాదాపు 11 నుంచి 11:30 గంటల ప్రాంతంలో పలమనేరులో బహిరంగ సభ అయితే పట్టణం సెంటర్ లో ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం నేరుగా హెలికాప్టర్ లో పుత్తూరుకు చంద్రబాబు బయలుదేరి వెళ్తారు. పుత్తూరుకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కార్వేటి నగరం అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా చంద్రబాబు పర్యటిస్తారు, ఎన్నికల ప్రచారం అయితే చేస్తారు. అనంతరం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో మళ్ళీ హెలికాప్టర్ ద్వారా తిరిగి అన్నమయ్య జిల్లా మదనపల్లికి చేరుకుంటారు. అక్కడ కూడా చంద్రబాబు ప్రచారం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక కుప్పం సెంటిమెంట్ గా సొంత నియోజకవర్గం కుప్పంలో 2 రోజుల పర్యటన అనంతరం పలమనేరు నుంచి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజాగలం ఈ బహిరంగ సభలు జరుగుతాయి, ప్రచారం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే వివిధ జిల్లాల్లో టీడీపీ శ్రేణులు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కూడా ఉందని చెప్పొచ్చు. ఇక ప్రజాగలం బహిరంగ సభలు ఈ ప్రచారం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు ప్రధానంగా ప్రజల్లోకి ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. దీంట్లో అక్కడక్కడ కూడా మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నేతలు కూడా పాల్గొంటారు. బహిరంగ సభల్లోని కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా దానికి సంబంధించి చంద్రబాబు పర్యటన సజావుగా సాగేందుకు కూడా ఇప్పటికే నేతలు గాని కార్యకర్తలు గాని అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు కూడా మనం చూస్తే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గతంలో కొన్ని ఘటనలు దృష్టిలో పెట్టుకుని అలాంటి పునరావృతం కాకుండా కూడా పోలీసులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ పోతామని చెప్పి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీలో జోష్ నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే 2 రోజుల కుప్పంలో భారీగా టీడీపీ శ్రేణులు గాని నేతలు గాని కార్యకర్తలు గాని హాజరైన పరిస్థితి. దీంతో ఈ పలమనేరు ఈ రోజు జరిగే బహిరంగ సభలోనూ భారీగా జనం అలాగే కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు.